స్టూపిడ్ ఫెలో, కళ్ళు నెత్తికెక్కాయా ఇడియట్. క్షమించండి అయ్యా, చూసుకోలేదు. మెయింటెనెన్స్ అంతా ఇంతేనా? వర్క్ మీద డెడికేషన్ ఉండదు. లేజీ ఫెలో, మైండ్ ఒక చోట బాడీ ఒక చోట పెడితే ఇలాగే ఉంటుంది. అదే మా కంట్రీలో అయితే డిసిప్లిన్, డెడికేషన్, కాన్సన్ట్రేషన్, హార్డ్ వర్క్. అందుకే మా కంట్రీ డెవలప్ అవుతుంది. పక్క కంట్రీ వాడు చంపడానికి వచ్చినా ఏం చేయలేని చాతరాని దద్దమ్మగా వింటున్నా కదా అని బాగుతున్నావు. ఏం తెలుసని నా దేశం గురించి మాట్లాడుతున్నావు? పొజిషన్లో ఉంది. మీ దేశం డెవలప్ అవుతుందంటే అది నా భారతీయులు పెట్టిన భిక్షేయరా. మీ చేతగంత మనం మీ తెల్లవాళ్ళు తుపాకీ ఇటు పెడితే రొమ్ము ఈడ్చుకొని చూపి కాల్చమన్న తమ్ముడున్న దేశం రా నా భారతదేశం. దేశభక్తి ఉట్టి పడుతుంది మన పిల్లల్లో. What
చాలా గొప్ప దేశం. ఇంతమంది గురువులున్న ఈ దేశం నేను అవమానించాను. ఐఎమ్ సారీ, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. నన్ను క్షమించండి. ఇండియా ఇస్ గ్రేట్. ప్రపంచ చరిత్రలోనే దీనికో అత్యుత్తమమైన స్థానం ఉంది. భారతీయులుగా పుట్టినందుకు మనందరం గర్వపడాలి. అలాంటి మన దేశాన్ని నాశనం చేయడానికి కొంతమంది దుర్మార్గులు ప్రయత్నిస్తున్నారు. కానీ వారికి తెలియదు అనుకుంటా, మన దేశ గడ్డ మీద అడుగు పెట్టాలంటే సింహాలు లాంటి మన భారతదేశ సైనికులను దాటి రావాలని ప్రతి ఒక్క భారతీయుడు ఒక సైనికుడు అవ్వాలి. ఇది మన దేశం, మన భారతదేశం. మనమే కాపాడుతున్నాం.